హలో, This call is now being recorded. ఇంకెవరున్నారా లైన్ లో? ఒక్కడేనా బ్రదర్ గారు? హలో అదే రికార్డ్ చేస్తున్నారు కదా, ఇంకెవరు ఉన్నారా అని అడుగుతున్నాను. హలో రికార్డ్ చేస్తున్నారు, ఇంకెవరు ఉన్నారా మీరేనా అన్నానండి. నేనన్నా పర్లేదు చెప్పండి. అదే రికార్డ్ చేసుకుంటున్నారు కదా, సరదా పడుతున్నారు, చెప్పండి పర్లేదు. సరదా ఏం లేదన్నా. చెప్పు చెప్పు. చేసుకోవచ్చు, ఏమని చెప్తున్నా నేను. ఇంకెవరు ఉంటే తీసుకో లైన్ లోకి. ఇంకెవరు లేరా? ఒక్కడేనా? ఒక్కడే అన్నా. చెప్పన్నా. లేదన్నా, ఎందుకంటే ఉమ్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అన్న నా పేరు వినయ్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది వచ్చేసి కడప జిల్లా అన్న. వెరీ గుడ్, చెప్పండి అన్న. కడప జిల్లా అన్న. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడాలని కాల్ చేశాను అన్న. చెప్పండి అన్న, చెప్పండి. అదే మాట్లాడాలని రికార్డ్ కూడా చేసుకున్నారు, చెప్పండి పర్లేదు, సంతోషపడండి, మంచిదే, చెప్పండి. అన్నా అన్న అన్న రికార్డ్ చేసుకుంటున్నారు కదా అన్నాను బ్రదర్. మాట్లాడాలంటే రికార్డ్ ఎందుకు అంటున్నాను నేను. మీది రికార్డ్ చేసుకుంటున్నారు కదా, మాట్లాడడానికి రికార్డ్ ఎందుకు అంటున్నాను, అవసరం అంటున్నాను బ్రదర్. తీసేసానన్నా. చెప్పండి చెప్పండి. ఏం లేదన్నా, నేను యాక్చువల్లీ కాల్ చేశానన్నా, మాట్లాడదామని కాల్ చెప్పండి చేశాను. చెప్పండి, మాట్లాడండి బ్రదర్. మీరు ఫీల్ అవ్వనంటే మరి, ఎందుకంటే రికార్డ్ చేశానని మీరు ఫీల్ అవుతున్నారంటే చేసుకోండి, పర్లేదు, నేనేమన్నా చేసుకోండి అంటున్నాను. పెట్టుకోండి, రికార్డులో పెట్టండి బ్రదర్. యూట్యూబ్ ఛానల్ లేదు. అయ్యో, నేను అంటే అలా కాదు, మీరు రికార్డ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే మీకు ఆటోమేటిక్ గా అలా చేసుకున్నా తెలియదు కదా నాకు. చేసుకోండి. నాది కాల్ లిఫ్ట్ అయితే నాది రికార్డు. ఓకే బ్రదర్, ఓకే, నో ప్రాబ్లం. మాట్లాడండి బ్రదర్. క్యారీ ఆన్, మాట్లాడండి. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న. వచ్చేసి కడప జిల్లా అన్న. ఓకే బ్రదర్. కడప జిల్లా వచ్చేసి రాతన గ్రామం, సుగ్గలి మండలం అన్న. నా పేరు విశ్రాము. లేదు, యాక్చువల్లీ మాట్లాడమని కాల్ చేశాను. చెప్పండి పర్లేదు, చెప్పండి బ్రదర్. నేను హిందూ నన్ను, యాక్చువల్లీ హిందూ. తెలుసు బ్రదర్, అయినో బ్రదర్, ఎవరు హిందూ అయినో నాకు తెలుసు, చెప్పండి. ఎలా తెలుస్తుంది మీకు నేను చెప్పండి ముందే? మీ రింగ్ టోన్ నాకు తెలుసు బ్రదర్, రింగ్ టోన్ పెట్టినప్పుడే తెలుసు బ్రదర్, నేను ఫోన్ చేసినప్పుడు. ఓకే రాఘవరామ శ్రీరాఘరామ. చెప్పండి. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానన్న. చెప్పండి బ్రదర్. యాక్చువల్లీ నేను సెక్యులర్ని కాదన్నా. హలో అన్నా, చెప్పండి. నేను సెక్యులర్ని కాదన్నా. ఓకే బ్రదర్, మీరు ఎవరైనది నేను అడగలేదు అది. ఓకే, అంటే నేను చెప్తున్నాను అన్న. ఇప్పుడు నా ఏంటిది, నా పరిచయం నేను చేసుకోవాలి కదండి మీ దగ్గర. తప్పకుండా బ్రదర్, మీరు కట్టర్ హిందూ అనుకోవాలా లేదా మామూలు హిందూ అనుకోవాలా? కట్టర్ హిందూ అన్నా. అది వెరీ గుడ్, అది రావాలి బయటగా. వెరీ గుడ్, చెప్పండి. కట్టర్ హిందూ అన్నా, నేనైతే కట్టర్ హిందూ. చెప్పండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా నాకేం బాధ లేదన్నా. నేను అవసరమైతే పెట్టేస్తాను బ్రదర్, అదేం లేదు. అవసరమైతే పెట్టేస్తాను, అదేం లేదు. కానీ ఎవరు పర్మిషన్ నాకు అక్కర్లేదు. అనుకున్నాను అనుకోండి, పెట్టేస్తాను. ఏదో నాకు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పండి. అదే అన్న, ఇప్పుడు లాస్ట్ టైం మీరు మాట్లాడారన్న రాముడు గురించి. రాముడు గురించా? ఎప్పుడు మాట్లాడతాను, ఎప్పుడు మాట్లాడుతుంటాను. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఎవరైనా మాట్లాడారు అనుకో, రాముడి గురించి మాట్లాడతాను. యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడలేదు అనుకో, ఇష్టం వచ్చినట్టు, అప్పుడు రాముడి గురించి మాట్లాడు నేను. ఓకేనా బ్రదర్? యేసుక్రీస్తు 1 మినిట్. చెప్పండి. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడు నేను నమ్మిన ఆరాధ్య దైవం యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ, ఇష్టం వచ్చినట్టు ఎవడైనా మాట్లాడాడు అనుకో, చాలా గట్టిగా మాట్లాడతాను. అది ఎంత తోడైనా, ఎలా తోడైనా చాలా దూరం వెళ్తాను. అసలు ఎవరైనా కూడా పట్టించుకోను, మర్యాద కూడా ఇవ్వను. అది మీ ధైర్యం అన్నా, అది మీ ధైర్యం. అవును, ఎందుకంటే ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో, హిందువులకు సపోర్ట్ చేసే వాళ్ళు అలాగే ఉంటారు. అయి ఉండొచ్చు, అఫ్ కోర్స్. దానికి నేను ఎంత కూడా పట్టించుకొని, ఎంత కూడా భయపడను అన్నా. యాక్చువల్లీ ఇప్పుడు నా వైపు క్రిస్టియన్ అన్నా. ఎంత? నా వైపు క్రిస్టియన్ అన్నా. మీ వైపు క్రిస్టియన్, సంతోషం, మంచిది. చెప్పండి. ఎందుకంటే చెప్తున్నాను అనమాట, నా వయసును మార్చుకోవడానికి. ఇప్పుడు నా పెళ్లి అయిపోయి, నా పెళ్లి 2020లో పెళ్లి అయిందన్న నాకు. ఇప్పుడు 2025, 5 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళకి నా వయసుకి ఒక అవగాహన చెప్పాను. నా పిల్లల పేర్లు కూడా, నా కొడుకు పేరు మయాంక్ రుద్ర, శివుని పేరు కలిసేలాగా చెప్పుకున్నాను. మంచిది. నా వయసు కూడా ఇష్టమే. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎంత తోడైనా నేను మాట్లాడతాను. 100% అనమాట, ఎంత తోడైనా ఎదురెళ్తాను.
మామూలుగా ఉండదు నాతో. ఎందుకంటే అవునన్నా. నేనేమంటానంటే ఇప్పుడు మీ వరకు మీరు పరిధి ఉన్నారనుకోండి, ఓకే. పరిధి దాటి వచ్చారనుకోండి అవునన్నా. అది వేరే అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడేది అవును. చాలా బాగా మాట్లాడతాను నేను. అవునన్నా. మీరు పరిధి దాటి వెళ్ళారు అనుకోండి, నేను దాటుతాను అంతే. అదే తేడా, ఏం లేదు. మీరు ఏం మాట్లాడతారో చెప్పండి, మీ గురించి మీరు పరిచయం చేసుకున్నారు చెప్తారు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్తే అర్థం అవుతుంది. అన్నా, చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. ఫోన్ అంటే చేశారు మీరు మాట్లాడింది అది రాముడి గురించి తప్ప అన్న. మరి యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడిన తప్పు, వాళ్ళు కూడా చెప్పాలి మీరు. అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కలేదన్నా. చెప్తాను, నేను నంబర్ ఇస్తాను. ఎందుకు లిఫ్ట్ చేయరు? మీరంటే ఇస్తారు కదా. ఎవరు నేను నంబర్ మీకోసం ఇస్తారన్నా? పెట్టలేదు బ్రదర్, నేను మీకోసం పెట్టలేదు. ఎవరైతే అవునన్నా. యేసుక్రీస్తుని వన్ మినిట్ యేసుప్రభుని ఎవరైతే తప్పన్నారో వాళ్ళ గురించి అన్నా. పెట్టాను. దాన్ని మీరు బాధపడక్కల, లైట్ తీసుకోండి. నాకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి మనం పెట్టాం. అది అవునన్నా అంతే. పెట్టారన్నా. ఇప్పుడు నేను కట్టర్ హిందూ అయి ఉండొచ్చు. నేను మీరు. బ్రదర్ గారు, మీరు కట్టర్ హిందూ అవ్వచ్చు, మరొక హిందూ అవ్వచ్చు. నేను ఎందుకంటే మీకులాగా నేను కూడా ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. నేను ఈ రోజు క్రిస్టియన్ అంటే ఓకే. మరి నేను కూడా మీకులాగే ఏంటి, మీకంటే ఎక్కువ తెలుసు నాకు హిందూయిజం కోసం. మీకు బహుశా కొంచెం తెలియకపోవచ్చు, తప్పుగా అనుకోకండి అలా అన్నా నేను. అదేం రైతే అన్న, అదేం కరెక్ట్ అన్న. మీకంటే బాగా ఎందుకంటే తెలుసు. మా ఇంట్లో ఎందుకంటే అన్న చెప్పండి. ఇప్పుడు ఎవరో యేసుక్రీస్తు గురించి మిమ్మల్ని విమర్శించారని చెప్పేసి మమ్మల్ని మొత్తం విమర్శించలేదు, హిందువులు యేసుక్రీస్తుని పట్టుకొని విమర్శించారు. వన్ మినిట్ బ్రదర్, చెప్పండి. జస్ట్ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. బాగా చెప్పండి ఇప్పుడు ఈ రోజు చెప్పండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పని కట్టుకొని యేసు ప్రభుని అంటే వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. మీరు దీనికోసం మీరేం బాధపడాల్సిన పనేం లేదు. అర్థమైందండి? మీరు మాట్లాడుతున్నారన్న, ఇప్పుడు మాట్లాడతాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతూనే ఉంటాను. తప్పుగా అనుకోకండి, మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు ఎప్పుడు నోరు మోస్తారు, వాళ్ళు నోరు మోస్తేనే నేను ఆగుతాను. వినండి, నేను మాట్లాడుతూనే ఉంటాను బ్రదర్. వాళ్ళు మాట్లాడకుండా ఉండాలంటే అది మీరు చెయ్యాలా. రై వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు ఏం పని రని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో ఆపిచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా మాకెందుకు, మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. లేదు కావాలని పిలుస్తూ ఉన్నారనుకోండి. ముందు ఎవరన్నా స్టార్ట్ చేసింది? వాళ్ళే స్టార్ట్ చేశారు. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే. మీకు తెలియదు, మ్యానిపులేట్ చేసి చెప్తున్నారు వాళ్ళ మాటలు. అన్న ఒక్కసారి చరిత్ర నా దగ్గర హిస్టరీ ఉంది, అన్న. నువ్వు నాకు హిస్టరీ గురించి తమ్ముడు అవుతావు, అన్ని అవుతావు నాకు తెలీదు. ఓకే, ఎలాగైనా పర్వాలేదు. హిస్టరీ గురించి నాకు అడగకన్నా, హిస్టరీ గురించి నాకు బాగా తెలుసు. ఐ నో హిస్టరీ, ఐ స్టడీ హిస్టరీ. ఓకే, హిస్టరీ గురించి అయితే మాత్రం ఎవరు ఏంటిది అనేది ఐ నో. కాబట్టి మీరు మా వీడియోస్ కూడా ఫాలో అయ్యి అప్పుడు మీరు ప్రశ్న వేయండి, తప్పలేదు. ఓకేనా? నేను ఒకటి చెప్తాను బ్రదర్, నేను ఒకటి చెప్తాను. అన్న ఒక్క నిమిషం, నేను చెప్పేది చెప్పండి. మీ వీడియోస్ ఫాలో అవ్వకపోతే మీ నంబర్ తీసుకొని మీకు ఫోన్ చేయండి. చాలా సంతోషం. నేను ఒక విషయం చెప్పిన, ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగి మనం బతుకుతున్నాం. మతం అనేది పక్కన పెడితే మనం అందరూ భారతీయులు. ఓకేనా? అవునన్నా, మనం అందరూ భారతీయులు. మతం పక్కన పెడితే ఎవరి మతాన్ని అవలంబించుకోవచ్చు, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు. మీకు నేను డిస్టర్బ్ చేయకూడదు, మీరు నాకు డిస్టర్బ్ చేయకూడదు. అంతే కదా? అవునన్నా, అంతేనా? అవునన్నా. సో ఇదే ఫాలో అవుదాం మనం. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేదు, చెయ్యను కూడా. ఓకేనా? మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేదు, చెయ్యను కూడా. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు. ఒకవేళ నా విశ్వాసాన్ని మీరు ప్రశ్నించినప్పుడు నేను అడుగుతాను. నేను చేసుకునేదాన్ని వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. చెప్పండి. నా విశ్వాసాన్ని మీరు ప్రశ్నించినప్పుడు, మీరు ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారు, అలా చేసి మీరు అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. నేను చెప్తాను అప్పుడు. ఓకేనా? అలాగే మరి నన్ను ప్రశ్నించినప్పుడు నేను ప్రశ్నిస్తాను. మీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు మీరు చెప్పండి, లేదని లేదు. అవునండి, నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటానంటే నన్ను ప్రశ్నించడం నేను ఆన్సర్ చెప్తాను, అట్ ద సేమ్ టైం మరలా నేను ప్రశ్నిస్తాను. సో అలా లేనప్పుడు మనం ఎవరికి ఏమి లేదు. చూడండి, మత సామరస్యతతో మనం అందరం కుల మతాలకు అతీతంగా ప్రేమగా ఈ భారతదేశంలో మనం బ్రతకాలి. అన్న మత సామరస్యం అన్నారు కదా? అవును, చెప్పండి. మత సామరస్యం అన్నారు, చెప్పండి. మీ బైబిల్లో మళ్ళీ బైబిల్కి వచ్చి బైబిల్ వరకు రాకూడదు. నువ్వు రాకూడదు. నువ్వు పరిధి దాటితే నేను వెళ్ళిపోతాను ఎక్కడికో. మళ్ళీ నువ్వు నాకు సమాధానం చెప్పలేవు. నేను పరిధి దాటే ప్రశ్నకి వెళ్ళిపోతాను మళ్ళీ. నీకు అదే మళ్ళీ బైబిల్ వరకు నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళావు అనుకో చాలా గ్రంథాలకు వెళ్ళిపోతాను. మరి అక్కడ నువ్వు సమాధానం చెప్పలేవు. చెప్పలేవు. చెప్తావా? అలా ఉండేది అలాగే ఉండాలి. అందుకే ఫస్ట్ బైబుల్ అని ఎత్తావు కాబట్టి ముందు నేను నుంచి స్టార్ట్ చేస్తాను. చెప్తావు సమాధానం? అవునన్నా. రైట్, వెరీ గుడ్.
నేను ఒక మంచి శ్లోకాన్ని నీకు నేను ఆ, అడుగుతాను. దాని సంబంధం ఒకవేళ దాని గురించి నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. చెప్పండి అన్న. దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావా పరే యజ్ఞం యజ్ఞైనో వాపయుజ్జుభ్యతి. దీని అర్థం తెలుసా? చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న. నేను చెప్పను, నువ్వు చెప్పాలి. హిందూ నువ్వు కట్టర్ హిందూ, నువ్వు చెప్పాలి. నేను చెప్తే క్రైస్తవుడు చెప్తే గొప్పే ఉందయ్యా. హిందూ నువ్వు చెప్పాలి. ఇంకోటి అలా అడుగుతానే, మీకు తెలుసు కదన్నా. ఒక నిమిషం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయోగాగ్నిషు జుహ్యతి శబ్దాదిన్ విషయాన్నస్య ఇంద్రియాగ్నిషు జుహ్యతి. అంటే నా అర్థం మీకు తెలుసా? తెలియదన్న, చెప్పండి అన్న. మరి తెలియపోతే కట్టర్ హిందూ ఎలాగయ్యో? మళ్ళీ బైబిల్ గురించి అడుగుతున్నా తమ్ముడు, తప్పుగా అనుకోద్దే. నేను ప్రేమగా నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమి తెలియకుండా నేను కట్టర్ ఉండు ఉండు ఉండు. నువ్వు ఫస్టే అన్నావు నేను ఏమి తెలియ, నేను కట్టర్ హిందూ అంటే అర్థం ఏంటంటే అన్ని తెలిసి ఉండాల. ఏమి తెలియకుండా నేను కట్టర్ హిందూ అంటే అది ఫులిష్నెస్ అవుద్ది కదా నానా. అన్న అదేం రైట్ అన్న. మరొక అది ఫులిష్నెస్ అవుద్ది. నాకు ఇవి తెలుసు, నాకు అయినో. అప్పుడు నువ్వు అన్న. బైబిల్ వరకు వెళ్ళినప్పుడు మనకేటి ఉందో మనకు తెలియాలి. ఇప్పుడు పక్కింటోడికి వెళ్ళి అడిగినప్పుడు మన ఇంట్లో ఏంటి ఉందో మనకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు పక్కింటికి వెళ్ళి ప్రశ్నించాడారా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా లేదా, ఏట్రా సంగతి అని అడిగినప్పుడు మన ఇంట్లో ఎలా ఉన్నావు, మనం బాగున్నావా లేదా అని చూసుకోవాలి కదా. అది నేను అనేది. అది ఎంత ఒకవేళ వీటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకొని ఇంకా నీకేం కావాలంటే ఇంకా నేను అడుగుతా, నీకేం తెలుసుంటే వాళ్ళని అడుగుపోని. అలా కాదన్నా. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే జయంతో మాముపాసతే ఏకత్వేనాం పృథ్వత్వేనాం బహుదా విశ్వతో ముఖం. అయినో తమ్ముడు, నేను ఇవన్నీ కూడా పట్టించి ఇవన్నీ చూసి నేను వచ్చినాను. కాబట్టి నేను తప్పు పట్టను. నువ్వు కట్టర్ హిందూ అన్నప్పుడు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు బైబిల్ ప్రశ్నించు. నేనేమంటే బైబిల్ అని అన్నావు అంతవరకు నేను ఎత్తనివ్వలేదు, అక్కడే ఆపాను. నేను బైబిల్ చదివినానన్నా. నేనేమంటానంటే ముందు నీ గ్రంథాలు చదువు, తర్వాత బైబిల్ చదువుదు. కానీ ముందు ఇప్పుడు నీ ఇంటి పేరు తెలియకుండా పక్కోడి ఇంటికి అడగకూడదు. మన అమ్మ నాన్న గురించి తెలియకుండా పక్కోడు అమ్మ నాన్న గురించి అడగకూడదు, తప్పది. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. యువరే కట్టర్ హిందూ. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో ముందు. అదే చెప్తున్నాను నేను. కట్టర్ హిందూ అసలు హిందూ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, హిందూకి దాని అర్థం ఏంటి, హిందుత్వంలో ఏముంది, మా గ్రంథాలు ఏంటి, మేము ఆరాధించేది ఏంటి అని ముందు నీ గురించి నువ్వు తెలుసుకో తమ్ముడు. తప్పుడు తర్వాత బైబిల్ గురించి అడుగుదు. గాని అన్నా నేను అనేది అది. ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే నాకేమీ తెలియదు కానీ పక్కన అడుగుతాను, నాకేమీ తెలియదు కానీ నా గురించే నాకు సరిగ్గా తెలియదు కానీ నీ గురించి అడుగుతాను, మా ఇంట్లో సంగతి నాకు తెలియదు కానీ పక్కింట్లో అడుగుతానంటే అది ఫులిష్నెస్ అవుతుందండి తమ్ముడు. చెప్పు. అలా కాదన్నా, చెప్పు. ఇప్పుడు నేనేం అడిగాను ఇప్పుడు మీకు ఇవి వచ్చారావా నేను అడిగినవి? దానికి సమాధానం ఉందా లేదు? నేను అడిగిన దానికి మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? నిజం చెప్పండి. శ్లోకాలు అడిగారు. అడిగాను. దాని తాత్పర్యం తెలుసా? శ్లోకాలు ఎక్కడ ఉందో, పోనీ ఏ పుస్తకంలో ఉందో ఏమైనా తెలుసా మీకు? శ్లోకాలు అయితే మనకి రావన్నా. రాకపోతే హిందూ ఎలాగవుతారు మీరు? అన్నా నాకు బైబిల్ వచ్చినాడు ఉండండి, నా గురించి బైబిల్ ఉన్నాడు. 1 minute. ఇప్పుడు మీ బైబిల్లో ఉంది అని ఇప్పుడు మీరు బైబిల్ చదివితే బాగా ఏమవుతారు, బైబిల్ గురించి బాగా తెలిస్తే మీరు క్రిస్టియన్ అవుతారు. మీరు క్రిస్టియనా? కాదు. మరి కావాలన్నప్పుడు బైబిల్లో ఏముందో మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు నాకు బైబిల్ తెలుసు, ఇందులో ఏమున్నాయి తెలుసు, ఇందులో నేను తెలుసుకున్నట్లు వదిలిపెట్టి రావడం నాకు తెలుసు. వీలైతే నీలాంటి ప్రశ్న ఎత్తే దానికి సమాధానం చెప్పడం తెలుసు. అర్థమైందా? నేను మళ్ళీ ప్రశ్నించడం తెలుసు. నా బైబిల్ గురించి నాకు బాగా తెలుసు, కానీ నీకున్న గ్రంథాల గురించి నీకు తెలియకపోవడం అది బాధాకరమైన విషయం. నేనేమంటాను, ముందు తెలుసుకో. కట్టర్ హిందూ, నువ్వు కట్టర్ హిందూ నాన్న. కట్టర్ హిందూగా నువ్వెప్పుడు నీ పేరుని చిరస్మరణం చేసుకుంటావు అంటే అన్ని తెలుసుకున్నప్పుడు. ఏమి తెలియకుండా నేను కట్టర్ హిందూ అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు నేను భారతీయుని అంటే 1 minute. నేను భారతీయుని అంటే నాకు ఏం తెలియాలి? భారతదేశం గురించి తెలియాలి, నా జాతిపిత ఎవరో నాకు తెలియాలి, అవునా? భారతదేశ జెండా ఖ్యాతి నాకు తెలియాలి, జనగణమన నాకు తెలియాలి, అవునా కదా? భారతదేశ పరిధి నాకు తెలియాలి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో నాకు తెలియాలి, అవునా? భారతదేశంలో ఇప్పుడు ప్రెసిడెంట్ నా ప్రధానమంత్రి ఎవరో నాకు తెలియాలి. ఏమి తెలియకుండా నేను భారతీయుని అంటే ఎవడో నవ్వుతాడు. కాబట్టి ఇలాగే నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు అనుకో తమ్ముడు, అప్పుడు మాట్లాడడానికి బాగుంటది. నువ్వు కట్టర్ హిందూ నేను ఒప్పుకుంటాను ఎప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు. అంతవరకు హిందూ అని కూడా నువ్వు అనుకోక, నువ్వు అనుకుంటున్నావు భ్రమలో బతుకుతున్నావు. నువ్వు భ్రమ నుంచి బయటకు వచ్చి నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గ్రంథాల గురించి తెలుసుకో. చెప్పండి.
ఇప్పుడు నేనేంటి మరి అప్పుడు? మరి నువ్వే ఆలోచించుకో, నువ్వేటో నీకే తెలియాలా. అలా కాదు, ఇప్పుడు అది నువ్వేంటే కాదు నాన్న, హిందూ హిందుత్వాల గురించి, హిందువులో ఉన్న సంగతులు నీకు తెలియకపోతే నువ్వు ఎలా హిందూ అవుతాను? నువ్వు అనుకుంటున్నావు, ఫీల్ అవుతున్నప్పుడు. నేను అడిగాను ఏమన్నాను, ఒక 1 minute నాన్న, నువ్వు రాముడి గురించి ఎందుకు మాట్లాడేవన్నా అని అడిగావు, బాగుంది. అవును అవును అవునా, పోనీ నీకు పూర్తి తెలుసా రాముడి గురించి? నన్ను అడిగావు కదా. తెలుసు అన్న. తెలుసా? మరి అదే అడిగాను, ఇప్పుడు శ్లోకం అడిగాను చెప్పట్లేదు, రాముడి గురించి అడిగాను నేను. ఇప్పుడు శ్లోకం నేను అడిగాను రాముడి గురించి అడిగాను, నేను రాముడి గురించే శ్లోకం అడిగాను, చెప్పలేదు. ఇప్పుడు శ్లోకం తెలుసుకో మరి. నేను అంటుంది ఇప్పుడు నా బైబిల్ ఉందనుకున్నానా, నాకు బైబిల్ గురించి ప్రశ్న బైబిల్ గురించి నేను చెప్తాను. మరి నీ రాముడి గురించి అడిగినప్పుడు రామాయణంలో ఏముందో నువ్వు చెప్పగలగాలి కదా. చదివావు ఎప్పుడైనా రామాయణం? ఎప్పుడు చదివావా? అలా కదన్నా, రామాయణం ఎప్పుడైనా చదివావా లేదా? రామాయణం అనేది ఎవరు అందరూ శ్లోకాల్లో చదవరన్నా. ఎందుకు చదవరు? చదవాలి. చదవకపోతే అవదు, చదవాలి. చదవాలి. ఎందుకు చదవరు? చదవాలి. ఎందుకు చదవాలంటే నీ రామాయణం ఎందులో రాయబడింది? సంస్కృతంలోనే రాయబడింది. సంస్కృతంలో చదవాలి. అవును, మరి చెప్పాలి కదా. సంస్కృతంలోని రాయబడినటువంటి విషయాలని అలా కాదంటే అవ్వదు తమ్ముడు, మీరు అనుకుంటే అవ్వదు అది. ఇప్పుడు ఎదుటి ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ఉన్నానా? నేనేం చెప్పాను? బైబిల్ వరకు రాకపోతే నేను ఏం అన్నాను వచ్చేసావు, మీ బైబిల్ అన్నావు, అది ఎత్తక ముందే నీకు ఇన్ని అడిగాను నేను. బైబుల్ అనేది అన్ని భాషల్లో ఉన్నది నాన్న, కానీ మీ గ్రంథాలు అనేవి ఏవైనా ఒక సంస్కృతంలో మాత్రమే రాయబడి ఉన్నాయి. మరి మీరు తెలుసుకోవాలి కదా, సంస్కృతంలో తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోవట్లేదు? ఏటన్నా తెలుగులో లేవన్నా? తెలుగుని సాంస్క్రిట్ ని తెలుగులో ట్రాన్స్లేట్, దాని అర్థం చెప్పారు తప్ప తెలుగులో రాయలేదు అది. అవునన్నా, దాని అర్థం మరి చెప్పైతే ఇదిగో సాంస్క్రిట్ లో అడుగుతున్నాను. నాస్తి బుద్ధిర్యుక్తస్యాన చాయుక్తస్య భావన నా చానా భవయతః శాంతిరసంతస్య తతః సుఖం. ఇప్పుడు కాదు నాన్న, నేను ఒక మంచి మాట చెప్తా. ఇప్పుడు మీ ఆవిడ్ని మార్చేస్తాను అన్నావు, మీ పిల్లలకి పేరు పెట్టాను అన్నావు, ఏం మార్చేసావు? ఏం పేరు పెట్టావు? ఏం చెప్తావు? మీ ఆవిడ ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలు మీ ఆవిడ వేసింది అనుకో, ఏం చెప్తావు? ఏమని చెప్తావు? ఇప్పుడు నాకే చెప్పలేదు, మీ ఆవిడకి ఏం చెప్తావు తమ్ముడు? మా సిస్టర్ గారికి ఏం చెప్తావు? సంస్కృతంలో ఉండేదాన్ని నేర్చుకుంది అనుకో, రేపు పొద్దున్న అడిగింది అనుకో, ఏం చెప్తావు నువ్వు? నేర్చుకుంటే ఏం చెప్తావు? పోనీ అడిగింది అనుకో, నేర్చుకుంటే చెప్పలేవు కదా. ఇప్పుడు నాకే చెప్పలేనుడు ఏం చెప్తావు నువ్వు? అందుకే నేనేమంటాను తమ్ముడు, నేను అస్సలు నేను తప్పు పట్టట్లేదు. నీ యొక్క ఏమంటారు, నీ భక్తి భావన, నువ్వు అనుకునే నీ ఆలోచన, లేదంటే నువ్వు ఎంచుకున్న విధానం నేను తప్పు అనట్లేదు. నేనేమంటానంటే నీ గురించి నువ్వు ముందు తెలుసుకో. క్రైస్తవ్యాన్ని ప్రశ్నించే ముందు హిందుత్వం అంటే ఏంటి తెలుసుకో, ఏముందో తెలుసుకో, నీ గ్రంథాలు ఏముందో తెలుసుకో, మంచి చెడ్డ లొసుగులు లోపాలు పాపం పుణ్యం అన్ని తెలుసుకో, అప్పుడు అడుగు, బాగుంటది. అప్పుడు నేనేమంటానంటే నేను ఒకటి, నువ్వు నాకు తెలుసు ఇందులో ఏముందో నాకు తెలుసు, బైబుల్లో ఏముందో నాకు తెలుసు, మీ గ్రంథాల్లో ఏముందో నాకు తెలుసు. మరి నీకు తెలియదు కదా, నీ గ్రంథాల్లో ఏముందో నీకు తెలియనోడు బైబుల్లో ఏముందో తెలుసు అంటే నేను ఎలా నమ్మే తమ్ముడు? అది ఆశ్చర్యపడి ఉంటుంది కదా. ఇప్పుడు నీ పేరు ఏంటని అడిగితే నా పేరు తెలియదు కానీ నీ పేరు చెప్పమంటావా అంటే అది అర్థం లేని మాట కదా. మీ ఊరు ఎక్కడంటే నా ఊరు నాకు తెలియదు కానీ మీ ఊరేటో నాకు తెలుసు అని అన్నావు కదా, అర్థం లేని మాట కదా. అది హాస్యాస్పదం అంటారు. నువ్వు మరి ఎలా అంటే ఇప్పుడు మనం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. మనం మరి పొలిష్నెస్ గా మాట్లాడకూడదు కదా. పొలిష్నెస్ నేనేమంటున్నానంటే మనం చదువుకున్న వాళ్ళం మాట్లాడాలి, చాలా జ్ఞానంతో తెలివితో విజ్ఞానంతో మాట్లాడాలి. నేను అదే చెప్పాను మీకు. మీరు ఇంకోసారి నాకు కాల్ చేయండి, ఇవన్నీ నేర్చుకుని కాల్ చేయండి, మన ఇద్దరం చాలా సావధానంగా మాట్లాడదాం. మీకు బైబిల్లో ఏముందో మీరు నన్ను ప్రశ్నించారనుకోండి, టకటక ఆన్సర్ చెప్తాను. నేను మీ గ్రంథాలు ఏమున్నాయో మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు టకటక ఆన్సర్ చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు కానీ మళ్ళీ ఇప్పుడు నేను అడిగింది మీరు చెప్పలేదు కానీ మీరు అడిగింది నేను ఎలా చెప్పాలి? న్యాయం అనేది ఉండదు కదా. మీకు అడిగాను, మీకు న్యాయం లేదు. మీకు న్యాయం లేదు ఎలాగంటే, నేను అనుకుంది నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే, నేను మాత్రమే ప్రశ్నిస్తాను, మీరు నన్ను ప్రశ్నించకూడదు, నేను మాత్రం కట్టర్ హిందూనే కానీ నాకేం తెలియదు, కానీ మీ బైబిల్ కోసం మీరు అడుగుతాను, మీరు చెప్పండి అంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మీరు ఎక్కడ న్యాయం చెప్పండి? నేను అడిగింది మీరు సమాధానం చెప్పలేదు కానీ మీరు అడిగింది నాకు సమాధానం చెప్పమంటారు, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది న్యాయంగా మనం మాట్లాడాలి. నేను చెప్పాను కదా, న్యాయం ఉండాలి. ఏది దేంట్లోనైనా మీరు ఎంచుకునే మీ మార్గంలో న్యాయం ఉండాలి. నా మార్గంలో న్యాయం ఉంది.
నేను ఎంచుకునే క్రిస్టియానిటీలో న్యాయం ఉంది ఎలాగంటారా? మీకు నేను ప్రశ్న ఇచ్చాను, మీరు సమాధానం చెప్పినట్టునే నేను ఆన్సర్, నేను మీకు మీరు నాకు ప్రశ్న ఇచ్చారనుకో నేను చెప్తాను ఇది న్యాయం అంటారు. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు మీరు అడిగింది నేను చెప్పనన్నా నేను అడిగిందే మీరు చెప్పాలంటారు. ఇందులో న్యాయం లేదు. కాబట్టి న్యాయబద్ధంగా మనం ఆలోచిద్దాం, న్యాయబద్ధంగా మళ్ళా డిస్కస్ చేసుకుందాం. ఏం బ్రదర్? తప్పకుండా ఇప్పుడు నా రికార్డు ఏదైనా ఉంటే మీ దగ్గర ఉంచుకోండి, లేదా ఎవరికైనా ఇవ్వండి. తప్పకుండా మిమ్మల్ని బట్టి 10 మంది నిజాలు తెలుసుకోవాలి. తప్పకుండా నీగో ఈ రాత్రి పగలు మీ ఇష్టం, ఎప్పుడు నాకు కాల్ చేసినా ఇది నా నంబరు. ఇంకొక ప్రశ్న చివరాగరగా ఒక ప్రశ్న, హిందూ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెప్పగలరా? మీ గ్రంథ ప్రకారం హిందూ అంటే అర్థం ఏంటో చెప్పండి అన్న, చెప్పండి. మీరు చెప్పాలి, నేను చెప్పడం ఏంటి? కట్టర్ హిందూ మీరు. హిందూ అంటే అర్థం ఏంటి? నేను చెప్పడం ఏంటండి? సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని. అది హిందూ కాదు బ్రదర్, సింధు అండి. అన్న చెప్పేది వినండి అన్న. అది హిందూ కాదు, సింధు. అది మరి మీరు మార్చి చెప్పేస్తున్నారు, తప్పు. అది హిందూ కాదు, సింధు. అన్న దానికి కంటిన్యూషన్ వస్తుంది. చెప్పండి చెప్పండి. సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళని సింధువులు అన్నారు. అప్పుడు ఎవరన్నారు? అప్పుడు ఉండే వాళ్ళు అన్నారు. ఎవరు అన్నారు? ఇది కాదు. నేనేమంటానంటే ఒకరు అన్నది కాదు. హిందూ అంటే ఎవరో పేరు పేరుతో వచ్చిందంటే అది ఫూలిష్ అవుతుంది. మీ గ్రంథాలు ఎక్కడ చెప్పారు చెప్పు నాకు. మీరు రాముడు చెప్పారా మీరు హిందువులని? మీరు కృష్ణుడు చెప్పారా మీరు హిందువులని? లేదా మీరు నమ్మే దేవి దేవతలు చెప్పారా? మీరు కట్టర్ హిందువుగా ఉన్నారు కదా, ఎవరు చెప్పారు మీ దేవుళ్ళు మీకు మీరు హిందువులని? మీకు ఎవరు చెప్పారా? చెప్పండి చాలు. నదీ పరివాహక ప్రాంతాలు ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను సముద్ర తీరంలో విశాఖపట్నంలో ఉన్నాను. కోస్టల్ ఏరియా మాది. విశాఖపట్నంలో ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం ఏముంది? నా ఊరి పేరు అది. అవును, నా ఊరి పేరు అది. సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే అది సింధు నాగరికతకి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది కాదే. ఒక నది పక్కన జీవన విధానానికి సంబంధించింది అది. ఇది మతం కాదే. మరి కట్టర్ హిందూ అంటున్నారు మీరు. నేనేమంటాను, అలా మార్చింది ఎవరు మార్చలేదు. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు బ్రదర్ మీరు నా మాట విని పూర్తిగా తెలుసుకోండి. సో నేను చాలాసేపు మీతో మాట్లాడాను. మీకేం తెలియదని నాకు అర్థమైంది, కానీ తెలుసుకోండి. ఏదో మీరు నా భార్యని మార్చేస్తాను, నా పిల్లలు మార్చేస్తాను, నేను కట్టర్ హిందూ అనేది అది బాగాలేదన్నమాట. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకొని, ఆ తర్వాత హిస్టరీ తెలుసుకొని, ఆ తర్వాత జ్ఞానం తెలుసుకొని, ఆ తర్వాత మీ గ్రంథాలు తెలుసుకొని అప్పుడు కట్టర్ హిందూ అని చెప్పుకోండి. ఓకేనా బ్రదర్? మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.